14వ అధ్యాయం. నేను చదువుతాను, మార్చి చదువుకుందామండి. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. బైబిల్ దయచేసి తెరవండి. కొత్త బైబిల్స్ కూడా తీసుకొచ్చారు, బయట మీరు కొనుక్కోవచ్చు. కనుక బైబిల్ లేని వారు బైబిల్ ఉండాల్సిందిగా మనం చూస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి ప్రారంభం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కొంపబడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చు వరకు అక్కడి వారిని బలవంతము చేయము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన మీ లేఖనాల కోసం వందనాలు ప్రభా. ఉదయకాలం వందనైనా మిమ్మల్ని స్తుతించడానికి, బృందముగా గానం చేయడానికి మీరు ఇచ్చిన కృపల కోసం అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ప్రభా, మీ వాక్యము మేము ధ్యానం చేసుకోవడానికి అయ్యా మా మనసులను, మా శరీరాలను మీ వద్దకు తీసుకొస్తున్నాం. సహాయం చెల్లుసుకు మనం చేస్తూ యేసు నామమున పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కొంతమంది అంటున్నారు, యేసు ప్రభు అమెరికా వాడండి, ఇంగ్లాండ్ వాడండి అని అంటున్నారు. కానీ మనం చదువుకున్న వాక్యాలు చూస్తే మన యేసయ్య మన చీరాల వాడు అన్నట్టుందని, లేకపోతే మన స్వర్ణపాలెం అలా ఉందని. ఆడ చూడండి, ఆయన పంపించాడు, విందు సిద్ధంగా ఉందని, ఆయన రండి అని. ఓడేమన్నాడండి, అయ్యా నేను రాలేను. ఎందుకు రాలేను అంటే ఏమందండి, అదే వాడు ఏక మనసుతో అందరూ కూడా, నేను ఒక పొలం కన్నా. ఇప్పుడు ఈయనంతా ఎలక్ట్రానిక్ ఏజ్, కానీ మన ప్రభు మన భారతదేశానిలో పుట్టినట్టుగా ఉందండి పొలం. ఈనాడు వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలంతా కూడా మనమే. కనుక యేసయ్య ఏదో అమెరికాలో పుట్టినవాడు కాదండి. చాలామందికి తెలియక అచ్చంగా ఆసియా దేశంలో పుట్టినవాడు. నేను ఒక పొలము కొన్నాను అని ఒక ఆయన అంటున్నాడు. మరొకడేమన్నాడు, ఎడ్లు, 5 జతల ఎడ్లు. మన వ్యవసాయం కానీ ఆ రీతిగా మన ప్రయాణ సౌకర్యాలు కానీ పూర్వదినాలలో కూడా ఎడ్ల మీద ఆధారపడేది. 5 జతల ఎడ్లు. మరొకడు, నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అది సామాన్యంగా అందరూ కూడా చేసుకుంటారు. పైపెచ్చానంటే నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. కానీ స్త్రీనిగా కానీ ఎవరు పెళ్లి చేసుకుంటారండి? స్త్రీనే పెళ్లి చేసుకున్నా అంటే అర్థం ఏంటంటే ఆమె కనిక కాదు, ఆమె అప్పటికే వాడికి పెళ్లి చేసుకుంది. ఆమె కన్యకత్వాన్ని పోగొట్టుకున్న ఒక స్త్రీ. ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనగా ఈ దినాల్లో
భార్య భర్తల సంబంధం బాంధవ్యాలు ఎంతగా దిగజారిపోయాయో మనం కనపడుతున్నామండి. ఆ రీతిగానే ఆ దినాల్లో కూడా అనగా పెళ్ళిళ్ళలో గవర్నమెంట్ వారు పెళ్లి రిజిస్ట్రేషన్ అన్నప్పటికీ కూడా వివాహాలు సరిగా ఉండటం లేదు. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఆఖరికి ఈ వ్యభిచారాన్ని మేము నిర్మూలించలేం కనుక యేసు వచ్చినప్పుడు బతకండి అన్నారు. అనగా మనలా అంతవరకు దిగజారిపోయింది. పూర్వకాలం ముందు అయితే ఎవరైనా కానీ అనగా అక్రమంగా ఏ హోటల్లో కానీ ఉంటే పోలీసు వాళ్ళు రైడ్ చేసేవాళ్ళు. కానీ ఈనాడు వారు అక్రమంగా ఉన్నా అది క్రమం అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఈ రీతిగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. యేసయ్య ఆయన తన శిష్యులైన వారితో మాట్లాడుతూ వారిని పిలుస్తున్నాడయ్యా, పొండి, విందు సిద్ధంగా ఉంది, రండి అని అంటున్నాడు. గమనించండి, ప్రభువారు విందు సిద్ధం చేశారయ్యా రండి అని అంటే పిలువబడిన వారు ఎవరూ రాలేదండి. పిలువబడిన వారు ఎవరూ రాలేదు. ఈనాడు కూడా నవకాంత క్రైస్తవ సంఘాలు కానీ మనం బోధిస్తే ఎవరు కూడా పండుగలకు వస్తారు, ఆశీర్వాద పండుగలకు వస్తారు, కానీ యేసు వద్దకు రక్షణకు రారు. మేము రావండి, వీఆర్ టూ బిజీ. అయ్యా మా పెళ్ళిళ్ళు ఉన్నాయి, మాకు బర్త్డే ఫంక్షన్స్ ఉన్నాయండి. గమనించండి, ఈరోజు సగటు పాదిరి గారికి చాలా బిజీగా ఉంటున్నాడు. ఏమయ్యా, ఏమండి మీరు ఎంత బిజీగా ఉన్నారంటే, ఏముందండి అయ్యా ఆదివారం ఆరాధన తప్ప ఆదివారం సాయంకాలం నుండి మళ్ళీ వచ్చే వరకు శనివారం సాయంకాలం వరకు కూడా బిజీగానే ఉంటారండి. ఏంటంటే బర్త్డే పార్టీలు. ఎవరన్నా చనిపోయారనుకోండి, ఆ చనిపోతే ఏదో 3వ రోజు అంట చిన్న ప్రార్థన పెడతారు, చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన పెడతారు. అయ్యా ఎందుకయ్యా ఎన్నిసార్లు ప్రార్థన ఎందుకు అని అంటే, లేదండి ఆ కీడు వస్తుంది కనుక కీడు పోతుంది అని. ఎవరండి మొదటి చిన్న ప్రార్థన ఏమంటారు, చిన్న దేవసం అని, పెద్ద ప్రార్థన పెద్ద దేవసం అని. ఇంకా ఇలాంటి భయంకర పరిస్థితుల్లో అనేక మంది మాలాంటి సంఘ కాపరులు సమయాన్ని వృధా చేస్తున్నాం. మామూలు దేవుడు ఎందుకు పిలిచాడో మర్చిపోతున్నాం. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకని తన రక్తం కాచాడు, మనకు ప్రత్యేకించాడు అన్న సంగతి మర్చిపోయి వీఆర్ టూ బిజీ ఫర్ నథింగ్. చాలా బిజీగా ఉంటామండి. పరిగెత్తు ఉంటారంట అనగా చాలా బిజీ. ఈ రోజుల్లో సువార్త సరైన రీతిగా వినబట్టం లేదండి. సువార్తగా వినబట్టం లేదు అనగా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. అనగా ప్రజలు ఏ రీతిగా ప్రజలు సమకూర్చాలంటే ఏం చేయాలి, అంతేకాని సువార్త స్పష్టంగా అందించబడాలా లేదా అనే సంగతి లేదండి. పూర్వకాలం ముందు నా చిన్నతనం 12 ఏళ్ళప్పుడు నాకు జ్ఞాపకం అండి. జాన్ లారస్ గారిని ఒక ఆయన వచ్చేవాడు. ఆయన పరీక్షలో రక్షించబడిన వారే తర్వాత బక్సీ గారి సహవాసులు పెద్దవారు అయ్యారు. అరవిందం గారని, ఎస్ఎస్ గారు మొదలువారు. నాకు గుర్తండి, వారు 11-12 మంది వచ్చేవారు. మా ఇంట్లోనే వారికి మకానం. మా పెద్దమ్మ గారు అప్పటికే ప్రభు నమ్ముకున్నారు. అప్పుడు మా నాయనగారు ఇంకా నమ్ముకోలేదండి, మా పెద్దమ్మ గారు నమ్ముకున్నారు. అందుచేత వచ్చి ఉండేవారు. వారు ఏం చేసేవారంటే వీధులలో సువార్త అనగా నెల్లూరు నుండి ఆఖరికి వైశాఖ వరకు కూడా యవనస్తులు, వీళ్ళు ఎక్కువ మంది కళాశాల విద్యార్థులు. వారు వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకునేవాళ్ళు. తప్పకుండా ఇన్సర్ట్ చేయాలి. ఆయన మిలిటరీ వాడు కనుక ఆ రీతిగా చెప్పాడు. ఆయన బజార్లో సువార్త చెప్పేవారండి. ఎలా అంటే, బాబు 15 నిమిషాలు సువార్త చెప్పాలి, 16వ నిమిషంలో సువార్త చెప్పామంటే వెళ్ళి లైన్లో నిలబడాలనేవాడు. అంత క్రమబద్ధంగా ఆయన సువార్తను బోధించేవాడు. అనేక మంది తగ్గించేశారండి ఆయన, చాలామందిని. ఇక చెప్పాలంటే గుంటూరులో ఉన్నట్టు ఆనాడు నుండి బక్సింగ్ గారి సహవాసం నడిపించిన ఆయన, ఆ రీతిగానే తెనాలి, రాజమండ్రి, లేకపోతే విజయవాడ, ఇలాంటి వారందరూ కూడా ఆయన ద్వారా సువార్తలో తరబీదు చేయబడ్డారు. ఏంటి అంటే సువార్త విషయమైన ఆ మహా గొప్ప సువార్త నన్ను బలవంతము చేస్తుంది. చాలా పెద్దవాడండి. ఆయన పెద్దవాడైన తర్వాత నాకు 14 ఏళ్ళప్పుడు ఆయన ఆయన చూశాను. ఆయనకి ఎంత ఆశ అండి, సువార్త కొరకైన ఆశ.
సువార్త కొరకైనటువంటి తీవ్రమైనటువంటి దప్పిక. చీనాలలో పెద్ద చర్చిలో మీటింగ్స్ పెట్టారు. ఆయన ఒక ప్రసంగికుడు, ఆయన ఏడుస్తూ ఉండేవాడు. ఆయన మనలాగా పంచి కట్టేవాడు కాదండి. గూడూరు అటువంటి వారు ఈ రీతిగా పంచి కట్టరు. ఆయన పంచి కట్టకుండానే లూథరన్ సంఘంలో మాట్లాడితే రే పంచి కట్టనివాడు లోపల ఉండకూడదు అనేవాడు. ఆయన ఉండేవాడు. ఆయన ప్రార్థన చేసేవారండి. అనేక మంది కోసం ప్రార్థన చేశాడు. ఆయన జీవితంలో గొప్ప భారం. ఆయన అప్పుడు ఇళ్ళేమి లేవండి, మాకు కూడా ఇళ్ళు లేవు. అక్కడ చర్చ్ కమ్మల్లో ఇస్మాయిల్ గారని ఉండేవారు. వారి ఇంట్లో మకమా అయింది. మా తల్లిగారు అనేది ఆ అంకుల్కి నేనుగా కాఫీ తీసుకెళ్ళాలి. ఆయన కాఫీ బాగా ఇష్టం. పరిగెత్తుకొని నీళ్ళు ఇచ్చేవాడు. ఇస్తే ఓ పెప్పర్మెంట్ బిల్ ఇచ్చేవాడు. మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. ఓ రోజు ఆ రీతిగానే ఎండాకాలం పరిగెత్తాను, ఇచ్చాను. ఆ కాఫీ తీసుకున్నా. అదే నాలుగు కాఫీ ఎక్కువ తీసుకున్నాడు. పెప్పర్మెంట్ బిల్ ఇచ్చాడు. బాబు ఈరోజు మీకు హాలిడేస్ కదా అన్నాడు. అవును అంకుల్ అన్నాను. ఆ ఇంట్లో నాకంటే 2 సంవత్సరాలు పెద్దామే ఆ అక్కగారు ఉన్నారు. అక్కగారిని అడిగాడు, అమ్మా మీకు కూడా హాలిడేస్ కదా? అవునండి. అయితే మనం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడు. మేమేమో పిల్లలం, ప్రార్థన అంటే తెలియదు. ఆయన కిటికీలు మూసేశాడండి. క్షమించండి, కిటికీలు తెరిచాడు, ద్వారబంధం మూసేశాడు. ఆయన ప్రార్థన మొదలుపెట్టాడండి. మధ్యాహ్నం 2 గంటల వరకు, ఉదయం 10 గంటల 9:30 ప్రారంభం చేస్తే మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన చీరాల కొరకు ఏడుస్తూ ముఖ్యంగా చర్చి కమ్మడి చుట్టూ అనేకమైన కుటుంబాల కోసం ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఈనాడు నా వయసు 84 సంవత్సరాలు. నేను ఎప్పుడు అది చూశానంటే నాకు 12 సంవత్సరాలు రాకముందే ఈనాడు ఎవరైనా ఏడ్చేవారు ఉన్నారా? ఏమండి, మన ఎన్ని కూడా పండుగలే, రకరకాల పండుగలు ఉన్నాయి. అనగా క్రైస్తవ పండుగలు అనుకుంటున్నాం మనం. అనగా బర్త్డే పండుగ, ఎవరైనా చనిపోయి పాతిపెట్టిన తర్వాత వారికి చిన్న దినం, పెద్ద దినం. ఈ పండుగల్లో ఏమాత్రం వీరు పోకుండా మనం వెళ్ళిపోతాం. మరి ముఖ్యంగా దేవుని సేవకులని మనం. ఈ రోజున సమస్య ఏంటంటే దేవుని మనల్ని ఎందుకు పిలిచాడు అని సంగతి మర్చిపోయాం. ఆయన రక్తం కార్చి మనం పిలిచాడు కదా, పిలిస్తే ఆయన సువార్త ఉద్యమాన్ని మనం మర్చిపోయాం. 4 గోడల మధ్య పరిమితమైపోయిందండి. ప్రతివారు అయ్యా చర్చి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఏం చేస్తాం? ఎవరైనా ప్రజలు ఉన్నారా? ప్రజల కొరకైనా ఆశ ఉందా? ప్రభువారు ఏం చెప్పారండి? దయచేసి చూద్దామండి. అయ్యా అక్కడ వాటర్ బాటిల్ తీస్తారా? 16వ అధ్యాయం మార్క్స్ వార్త 16-15. మార్క్స్ వార్త 16-15. అమ్మా చాలా బాగా చదువుతున్నా కానీ వినపడదు. మన సంఘాల్లో స్త్రీలు మాత్రమే చదవాలి, పురుషులు మాత్రం చదవకూడదు అనేది రూల్ ఉందా? అమ్మా చదవండి. తల్లి మీరు చదువుతున్నారు, నాకు వినపడటం కొంచెం చెముడు వచ్చిందిలేండి. అయ్యా మీరేం చదవరా? బైబిల్ మూసేశారా? సరేమ్మా చదవమ్మా. దేవుని సేవకులు వాక్యం వినేటప్పుడు బైబిల్ మూసేస్తారు. అది నూతనమైన రూల్. చదవమ్మా, చదవనేనా అమ్మా? ఇక్కడ ముందు మాట్లాడి చదివింది కదా, రైట్. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి, అది ప్రభువారు మనకి ఇచ్చిన ఆజ్ఞ. మనం రక్షించబడ్డాం నిజమే, పాపాలు క్షమించబడ్డాయి నిజమే, చెప్పనై శక్యములు మహిమాయుక్తున్న ఆనందం దేవుడు మన హృదయములు ఇచ్చాడు, మంచిదే. కానీ పిలువడిన మనం, ప్రభు కొరకు పిలువడిన మనం ఏ రీతిగా మన సమయాన్ని గడుపుతున్నాం? ఇంతవరకు కూడా పిలువబడిన వారి మధ్య సేవ చేస్తున్నాం, కానీ ఈ పిలువబడిన వారు రావటం లేదు. ఆనాడు యూదులు ఏ రీతిగా సువార్త వినకుండా, సువార్తను విని అధ్యయనం చేయకుండా, సువార్త పిలుపుకు లోబడకుండా వెళ్ళిపోయారో, ఈనాడు సగటు క్రైస్తవులకు కూడా అదే. వారికి పండుగలు అవసరం,
ఆ రీతిగానే బర్త్డే పార్టీస్ అవసరం. ఈ రకంగా అనేకమైన వాటిని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గమనించండి, ఆనాడు ఎవరు కూడా ప్రభు చెప్పినట్టు ఆ విందుకు ఎవరు రాలేమన్నారు. ఎవరు రాలేం. ప్రభువారు ఏమైనా నిరాశపడ్డా? ఎవరైతే పంపించారో సువార్తికులు పంపించేశాడు. ఆ సువార్తికులతో ఆయన అంటున్నాడు, దయచేసి చూద్దామండి, ఈ విషయాలను మనం గమనించాలండి. పౌలు గారు ఏమంటున్నారు ఒక సవాలు అర్థం. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ప్రభు విషయమైన భయమనరిగి అవునండి మనుషులను ప్రేరేపించుతున్నాం కదండి. వీ బిలీవ్ ద టెర్రర్ ఆఫ్ గాడ్. దేవుని విషయాన్ని భయం మాకు తెలుసు కనుక వీ పర్షియేట్ పీపుల్, మనుషులను ప్రేరేపించుతున్నాము అంటే మనుషులను బతిలాడుతున్నామని అర్థం. పర్షియేషన్ అంటే బతిలాడు. చూడండి, చిన్నపిల్లలు పెరుగుతుంటారు. వారు స్కూల్లో ఉండి ఆటలాడుకొని పాపం వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిగారు శుభ్రంగా స్నానం చేస్తారని నిద్రపోతారు. నిద్రపోయేలే పర్లేదులే, రేపు ఉదయం లేచి తింటారులే అనుకుంటుందా తల్లి? అనుకోదండి. తండ్రి అనుకుంటాడు. నిద్రపోనీయమా, పాపం ఆటాడి వస్తే వాళ్ళని ఎందుకు లేపుతావు అంటుంది. ఎందుకయ్యా, నీ మాత్రం కొరకొట్టి నిద్రపోవు, నేను నిద్రపోలేను. ఈ బిడ్డలు నా గర్భం నుండి వచ్చిన వారు, వీరి కొరకు నాకు ప్రేమ ఉంది, అందుచేత నేను వారిని లేపి వారికి తినిపిస్తాను. అదే అండి పౌలు గారు అన్నాడు, మేము బలవంతం చేస్తున్నాం. ఈరోజు మనం బలవంతం చేస్తున్నామా, హాయిగా ఉన్నామా? సువార్త అనేది ఒక ఉద్యమంగా ఉందా, లేకపోతే తిరుగుబాటుతనంగా కానీ సోమరితనంగా హాయిగా నిద్రపోవడానికి ఉందా? గమనించండి, పిలువడిన వారు రాలేదని నమ్మకార్థ క్రైస్తవులని వారు, వారికి కావాల్సింది పండుగలు పబ్బాలే కావాల్సింది. కానీ అది కాదండి, పండుగలు పబ్బాలు చేసుకున్నంత మాత్రాన వారు ప్రభుని ఎరిగిన వారా? కాదండి. ఆఖరికి గమనించండి, ఇక్కడ కొంతమంది బంధువులు సిప్పాపేటలో ఉన్నారు. వారు సారాయి దిగేవాడు. ఓ స్నేహితులు అంటే రేపు మనం తాగకూడదురా అన్నాడు. ఎందుకురా? యేసు ప్రభు మన కోసం చచ్చిపోయాడు రా, సలువులో రక్తం కార్చాడు రా. అరే ఎంత బాధపడ్డాడు తెలుసా, అంచేత రేపు శుక్రవారం ఉందే తాగకూడదురా. మరి ఎప్పుడు తాగాలి? శనివారం, ఆదివారం. అది నేటి క్రైస్తవ అలవాటు అండి. సిలువ వ్యర్థమైపోయిందండి. సిలువ కేవలం మెడలోనే అయిపోయింది. ఈరోజు కొంతమంది పెద్దలు పెద్ద సిలువ వేసుకుంటున్నారు అంటే మెడలో, కానీ జీవితంలో మాత్రం సిలువ లేదు. అందుచేత పౌలు గారు అన్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎలా అంటే సిలువ వేయబడిన వారమైనట్టుగా, as though we are being crucified. మేము సిలువ వేయబడిన వారమైనట్టుగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. అదండి. కానీ యేసుక్రీస్తును, సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తుండగా ఎలా ఉందండి? సంతోషంగా, ఆనందంగా, పాటలు, ఆఖరిలో, ఆఖరికి డ్యాన్సుల్లో కూడా. అదేంటండి క్రైస్తవ్యం? యేసు ప్రభువారిని ఇంకా మనం ఏ రీతిగా సిలువ వేస్తున్నాం గమనించాలండి. ఈరోజు మనుషులు అటువంటి దానికి అలవాటు పడిపోయారు. అందుచేత ప్రభువారు తన దాసులైన వారికి ప్రత్యేకమైనటువంటి బలవంతం చేస్తున్నాడు. బాబు, ఈ సువార్త చాలా గొప్ప సువార్త. వై డు యూ వేస్ట్ టైం? ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో, అనగా క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారో, వారు రావటం లేదా? ఎంతకాలం వారు చుట్టూ తిరుగుతారు? క్రైస్తవుల మధ్య మందిరాలు ఉన్నాయి, ఒక మందిరం, 2 మందిరాలు. ఏ మందిరానికి కావాల్సిన జనాలు ఫుల్గానే ఉంటున్నారు, దానికి ఏమి డోకా లేదు. కానీ సువార్త ఉద్యమాన్ని మనం మర్చిపోయాం. ప్రభువారు ఇక్కడ వారిని పిలుస్తున్నామండి. వారిని పిలుస్తూ దయచేసి చూద్దామండి, దయచేసి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి.
ఏమండి సేవకు వస్తాం, మరి బహు సంగతి ఏంటి? ప్రభు అన్నాడు, మొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ప్రభు నమ్మి ఆ నాగటి మీద చేయి పెట్టిన వాడు ఎవరు కూడా దేవుడు మాకు ఇవ్వలేదు అని లేదండి. దేవుడు నాకు ఇవ్వలేదు. అది ప్రతి దైవ సేవకుని యొక్క నిజమైన సాక్ష్యం. మేము అక్కడికి వెళ్తే ఏం భోజనం పెట్టారండి, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. కానీ ఇంకో చోటుకి వెళ్తే మాత్రం ఏం భోజనం పెట్టలా. అవునండి, కొన్నిసార్లు అలా ఉంటాయి. మేము యవనస్తులు ఉన్నప్పుడు దండయాత్రకి వెళ్ళేవాళ్ళం ఇక్కడ మన ప్రాంతాలలో. అప్పుడు నేను ఎస్ఎల్సి అనమాట. మా కజిన్ బ్రదర్కి ఆయన అప్పుడు మన చెన్నయ్య గారు బాపట్ల తహసీల్దార్ గారు, ఆయన అబ్బాయి, నేను, మా మేనత్త గారి కొడుకు, మా మేనమ్మ గారు గుంటూరులో లూత్రన్ పెద్ద సంఘానికి పాస్టర్ గారు. కానీ మారు మనసు పొందల, ముగ్గురు కలిసి వెళ్ళిపోయాం కొన్ని. అప్పుడు ఆనందర గారు, ఐసిక్ గారు మొదలుగా వారు డాంతరయాత్ర చేస్తుంటే మేము ముగ్గురం మొత్తం కలిపి 12 మంది వెళ్ళాం. ఒక గ్రామానికి వెళ్ళామండి. అక్కడ చర్చి, లూథరన్ చర్చి ఉంది, మూసేశారు. ఎందుకంటే 2 పార్టీలు ఉన్నాయంట. అందువల్ల 2 పార్టీలు 2 తాళాలు వేసేశారు. మేము అక్కడికి వెళ్ళి పాట పాడాం. అక్కడ క్యాటకిస్ట్ ఉన్నాడు. ఆయన 2 పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే చాలా చండాలం అది, మీరు తాళం తీయండి అంటే తాళం తీయించి శుభ్రంగా బుడ్చాడు. సరే పాట పాడాం. ఆడ బయట వాక్యం చెప్పాం. అయిపోతారు పెద్దలు ఐజక్ గారు, ఆనందర్ గారు, వారిద్దరూ వాక్యం చెప్పారు. అయిపోయింది. మాకు ఏం మామూలు ఎవరో పిలవలేదండి. ఆడ వెళ్ళాం. అందులోకి ఆ క్యాటకిస్ట్ గారు అన్నాడు, అయ్యా మీ అందరికీ మీ భోజనాలు పెట్టాల్సింది కదా, కనుక మేము తీసుకెళ్తాం అని తోలొక ఇంటికి తీసుకెళ్ళారు. నేను మా కజిన్ బ్రదర్ ఇద్దరిని ఒక ఇంటికి తీసుకెళ్ళారు. అయ్యా ఆ ఇంటి ఆయన కొడుకు ఏఎస్ కాలేజ్ చదువుతున్నాడండి, కనుక మీరు ప్యాంట్లు వేసుకునే వాళ్ళు కనుక మీకు అక్కడ భోజనం అన్నారు. వెళ్ళామండి. వెళ్తే ఆ తల్లి చాలా ప్రేమించింది, మమ్మల్ని ఆహ్వానించింది. వేడివేడిగా గంజి పోసింది, కొరవి పచ్చడి చేసి తినండి అండి. మా చిన్నాన్న గారి కొడుకు అన్నాడు, అన్న నేను తినలేండి ఇదన్న. ఒరే బాబు, ఎందుకు, ఆమె ఎంతో ప్రేమతో ఇచ్చిందిరా, తిను అన్న. నాకు కానే కాదన్న. నేను తినేసాను అనుకోండి, ఆయన తినలా. అందులో కామనుకుంది, చల్లబడింది ఏమండి, మళ్ళీ వేడి చేసి ఇంకో మళ్ళీ గంజి పోసిందండి. చూడండి ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఎవరైనా పిలిచి అన్నం పెట్టే వాళ్ళు ఉన్నారా? వేరండి. అది సువార్త ఉద్యమం అండి. సువార్త ఉద్యమం ఆహ్వానించబడితేనే కాదండి, ఆహ్వానించబడకపోయినా కానీ ఎక్కడైతే సువార్త అవసరమో అది వెళ్ళిపోవడం. ప్రభులు వారు తన శిష్యుల వారు చెప్తున్నాడు. అక్కడ మనం చూస్తే, అయ్యా పిలువబడిన వారు రావటం లేదని, అంచేత మీరు సతికిలబడి కూర్చుంటారేమో, కూర్చోకూడదు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుక ఆ పిలుపుకు మీరు లోబడాలి అని వారికి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞించాడు. ప్రభువారు పౌలు గారిని పట్టుకున్నాడు. పౌలు గారు చేతి వృత్తి ఉందండి. మనం కనుక గమనిస్తే అపోస్తలుల గారి 18వ అధ్యాయంలో ఆయన అకుల ప్రిస్కిల్లు కలిసి వారు డేరాలు కుట్టేవారు. ఇశ్రాయేలు వారికి ఒకటి ఉంటుందండి, చేతి వృత్తి ఉంటుంది. వారు ఎవరైనా కానీ చేతి వృత్తి ఉంటుంది. అందుకని ఈయన మహా గొప్ప విజ్ఞాని అయినా, శాస్త్రవేత్త అయినా, లేఖనాలు బాగా ఎరిగినవాడైనా, ఆయన గారికి చేతి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టడం. ఆ రీతిగానే అకుల ప్రిస్కిల్లు డేరాలు కుట్టుకుంటూ కలిసి సేవ చేశారండి. దేవుడు ఆయన సేవకు పిలిచాడు. సేవకు పిలిచాడు కదా, అయ్యా పౌలు గారు, నాకెవరో పౌలు గారు అనొచ్చు, దేవా నువ్వు నన్ను సేవకు పిలిచావు కదా. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే పిలిచాడో అప్పుడే అననీత అన్నాడు, ఏదో నా కొరకు సాక్షిగా ఉండబోతున్నాడు, రాజుల మధ్య సాక్షిగా ఉండబోతున్నాడు, ఏదో నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని ప్రభువారు అననీత అన్నాడు. ఈరోజు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అయ్యా పిలువబడినవాడు కదా, పిలువబడినవాడు తన చేతి వృత్తుల మీద ఎందుకు ఆధారపడాలి? పిలువబడినాడు కదా,
ఆకాశం నుండి దేవుడు ఆనాడు మన్నాను కురిపించినట్టుగా ఈరోజు కూడా దేవుని సేవకులైన వారికి అన్నం కురిపించవచ్చువా? కాదండి. ఏదో మాట్లాడతా. ప్రభు యొక్క ఏర్పాట్లు మనం చూస్తే వారు కలిసి పనిచేశారు. కొరింథీ పట్టణంలో సంఘాన్ని కట్టారు. 2 పెద్ద పత్రికలు అనగా 29 పత్రికలు కొరింథీ సంఘానికి పౌలు గారు రాశారు. ఎంత గొప్ప అని ఆయనకి ఎవరన్నా సంఘం, ఏ సంఘమైనా వారికి భోజనం పెట్టిందా? వారి ఏ సహవాసమైన వారి కడుపు నింపిందా? ఏది నింపలేదండి. కానీ ప్రభు పిలిచాడు కనుక, అని ఆ ప్రభు పిలిచాడంటే కనుక ఎవరో మనల్ని పోషిస్తారని అనుకోవటం మాత్రం అది సరైన పద్ధతి కాదు, అది వాక్యానుసారం కాదు. అని ఆ ప్రభు పిలిస్తే, ప్రభా ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపనాల్సి. ప్రభు పిలిస్తే అని ఆ ప్రభువు నీ హృదయంలో భారం పెడితే, అని ఆ సంపూర్ణమైన సేవకు లేదా ఉద్యోగం విడిచిపెట్టి రమ్మని కాదని, దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లో పిలిచాడో ఆ పరిస్థితులను దేవునికి నమ్మకంగా సేవ చేయాలి. పౌలు గారి పద్ధతి అదే. ఆ రీతిగా చేశాడు. సంఘాలు 13 పత్రికలు రాశాడు. సంఘాలు నిర్మించబడ్డాయి. ఆ తర్వాత సంఘాలు ఆయన పోషించడం ప్రారంభం చేశారు. అంచేత సేవ పోషణ మీద ఆధారపడదండి. దేవుడు పోషిస్తాడు. ఆయన పోషిస్తే పద్ధతులు మనకు అర్థం కావు. ఆ రీతిగానే వారు చేతి వృత్తులు ఉన్న ఉద్యోగం చేసుకుంటూ, ఉన్న పనులు చేసుకుంటూ వారు సువార్త చేశారు. అందుచేత ఆయన 13 పత్రికలు రాశారు. మనకు ఒక ఉత్తరం రాయడానికే 2-3 గంటల రోజులు పడతాయి. కానీ పౌలు గారు 13 పత్రికలు రాశారంటే ఎంత అనగా ఆయన పత్రికలు ఏముందండి, ప్రభు యొక్క వాక్యం అనగా సంఘం ఏ రీతిగా బలపడాలి, సంఘము ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా ఆయన రాశాడు. అందుచేత హృదయంలో భారం పెడితే పని చేయాలండి. అనగా ఒక్కొక్కరికి సువార్త చెప్పాలి. అనగా మీటింగులలో ప్రసంగాల కొరకు ఆరాటపడేవారు ఉంటారండి. కానీ చాలా విషయం అంటే అలాంటి వారు దౌర్భాగ్యకరమైన వ్యక్తులుగా, ఎందుకంటే నీవు దేవుని సేవకుడుగానైతే ఎక్కడ కనపడాలంటే నీ ఊళ్ళో కనపడాలి. నీ ఊళ్ళో ఎవరు లేకుండా అన్ని ఊళ్ళు తిరిగి ప్రభువు వచ్చిన తర్వాత, ప్రభువా కష్టపడ్డాను, ఏం చేస్తాం, ఎవరు లేరంటే, దేవుడు అనుగ్రహించే సమయాలు స్థలాలు మనకు ఉన్నాయి. ఆ స్థలాలు సమయాలు కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. పౌలు గారు ఆ రీతిగానండి, ఆ రీతిగానే వెళ్ళాడు. ఆ రీతిగా మనం చూస్తుంటే ఆయన బర్నబా గారు కలిసి వారు కలిసి సేవ చేశారు. సంవత్సరం మీద 6 నెలలు సేవ చేశారంట. ఆయన సంఘం ఏర్పడిందండి. సంఘం ఏర్పడిన తర్వాత ఏమైంది? అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యొకయలో సంఘములో బర్నబా, నీగేరు అనబడిన సీమోను, చూడండి ఎంతమంది ఉన్నారండి. వారు అంత్యొకయలో సంవత్సరాల కలిసి పనిచేయగా ఆ పని ద్వారా మరి 3 దేవుని సేవకులుగా, బోధకులుగా తయారైపోయారు. అక్కడ 5 ఉంటారు, 3. అక్కడ నుండి సంఘము ఏ రీతిగా ముందుకు వెళ్ళిపోయింది. వారు ఏం చేశారండి? సౌతర పురుషులు వారు ప్రభువును సేవించుతూ అనగా ఆరాధిస్తూ ఉపవాసము చేయిచుండగా. ఈ రోజుల్లో ఉపవాసం అనేది మర్చిపోయారండి. కానీ దానికి ఒక పేరు పెట్టు, సుఖోపవాసం అంట. అంటే ఏమీ లేదమ్మా, ఒక చపాతి ఉంటుంది, చపాతి పడి మాంసకూర ఉంటుంది, సుఖంగా ఉపవాసం అంట. అది సుఖోపవాసం. అనగా మనకు బాప్తిసాలు ఇచ్చేటప్పుడు పేర్లు మారుస్తారు కదండి, దీనికి కూడా పేరు మార్చేశారు, సుఖముతో కూడిన ఉపవాసం అని. గమనించండి, మనం అనేక మంది మాంస ప్రియులం, భోజనం బట్టి దేవుని పనిని పాడు చేస్తున్నవారు.
అందుకని పౌలు అన్నాడు, నేను మాంసం తిననయ్యా. ఎందుకు వాళ్ళకి అభ్యంతరంగా ఉంటారంటే, మనకు ఒకరికి అభ్యంతరంగా ఉండినా ఉండకపోయినా కానీ అన్ని రకాల మాంసాలు అన్నీ తింటాం. మాంసప్రియులు, ఇలాంటి మాంసప్రియులను దేవుడు వాడుకోడండి. ఎందుకంటే బైబిల్లో ఉంది కనుక. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయుతున్నాడు. నీ భోజనం కోసం, భోజనమే నీకు ప్రధానమైతే, ఆ భోజనమే నాకు కూడా ప్రధానమైతే దేవుని పని పాడుతుంది. ఆశీర్వదించిన ఏదైనా కానీ దేవుడు దీవిస్తాడు. మన్నా కురిసింది, ఆశీర్వదించబడిన మన్నా. ఏమైనా డబ్బులు వచ్చాయా? ఏమనండి, డాక్టర్లు ఏమైనా ఉన్నారా? లేరండి. అందుచేత ఈరోజు సువార్తీకరణ అది మనం మర్చిపోతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయంలో అది సంఘానికి రాసిన పత్రిక అయినప్పటికీ కూడా సంఘానికి మొట్టమొదటి సంగతి దయచేసి చూద్దామండి. 15 వచనం, 14 వచనం. రోమంలోని మీకును సువార్త ప్రకటించ సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి సిగ్గిపడివాడను నేను కాను. ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. గమనించండి, సువార్త. వాట్ ఈస్ గాస్పుల్? సువార్త అంటే ఏంటి? 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 15:3. నాకు ఇయ్యబడిన ఉపదేశ సారమేదనగా, అదేంటంటే లేఖనాల ప్రకారం, అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారం 3వ దినాన లేచెను. ఆయన శిష్యులందరికీ కూడా కనపడ్డాడు. 500కి ఎక్కువైన వారికి కనపడ్డాడు. అకాల మందు పుట్టిన నాకు కూడా కనపడ్డాడు ప్రభువారు. అది సువార్త. అని ఆ సువార్త యేసు ప్రభువారి కేంద్రం. నేను ప్రార్థన చేస్తానండి, అబ్బా ఆయనకు క్యాన్సర్ వచ్చింది, వెంటనే తగ్గిపోయింది అన్నాడు. వెంటనే తగ్గిపోయింది అన్నాడు. వాళ్ళు సంతోషించారు. 5 రోజులు అయిన తర్వాత చచ్చిపోయాడు. చూడండి, ఆ డబ్బా కొట్టుకుంటున్నాం. చాలామంది ఈ రీతిగా డబ్బా కొట్టుకుంటూ ఆ రీతి చేస్తున్నాం. యేసుకు మహిమ రాకుండా ఆ మహిమను మనకు ఆపాదించుకుంటున్నాం. ప్రభు అన్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడని కాను, ఎందుకంటే ఈజ్ గాడ్ ఆల్ మైటీ. ఆయన సర్వశక్తి గల మహా గొప్ప దేవుడు. అందుచేత దేవుడు మనకు అనుగ్రహించిన ఉద్యమం సువార్త ఉద్యమం. చూద్దామండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పెద్దగా చెప్తాను. గ్రీసు దేశస్తులకును, గ్రీసు దేశస్తులు కాని వారికిని, జ్ఞానులకును, మూఢులకును, అదండి చదువుకున్న వారికి, చదువులేని వారికి నేను రుణస్థుడను. ఐఎమ్ డెటెడ్. గమనించండి, ఎంత గొప్ప పని అండి. కేశపాడు కేత్రిమ్ గారు ఉండేవారు. ప్రభునందుకు నిద్రించారు. జ్ఞానరాజు గారు అత్తగారు ఆవిడ వెళ్ళిపోతే ఎంతమంది అగ్రకులస్తులని చెప్పడుకునేవారు ప్రభుని అంగీకరించారు. ఏంటి కథ? అమ్మ వారి ఇంటికి వెళ్ళిపోయింది, మాట్లాడింది, వారి బాధలు పంచుకుంది, ప్రార్థన చేసింది. గమనించండి, ఈరోజు ఆమె చనిపోయి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయిండొచ్చు. కానీ అక్కడ వారు వెళ్ళిపోతే ఆ అమ్మ, ఆమె ప్రభువులోకి నడిపించిన తల్లి. ఎవరైనా మనం గుడి చుట్టూ తిరుగుతున్నాం, కానీ గుడి వెలుపలకి ఏమైనా వెళ్ళిపోయావా? మన పని ఎలా ఉంది? ప్రభు ఇచ్చిన పని
ఆయన నాకు అధికారం అనుగ్రహించబడిందయ్యా, మీరు వెళ్ళండి సువార్త ప్రకటించానంటే హృదయంలో ఏమాత్రం కూడా భారం లేకుండా ఉన్నాం. ఎక్కడ కూటాలంటే అక్కడ పరిగెత్తామండి, ఎక్కడ కూటాలంటే పరిగెత్తాం. నా స్నేహితుడికైనా అగస్త శాలిస్ గారితో మీటింగ్స్ పెట్టాడు గుంటూరులో పెట్టి ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్లో, టుమారో ఈవినింగ్ అట్ 6 o'clock వీ హ్యావ్ మీటింగ్ అన్నాడు. తెలుగులో మళ్ళీ అన్నాడు, రేపు సాయంకాలము 6 గంటలకి కూటం ఉంటుందన్నాడు. మూడోసారి ఏమన్నా అంటే రేపు సాయంకాలం 6 గంటలకి కూటింగ్ ఉంటుందన్నాడు. నేనే కూటింగ్ అన్నావు అన్నాడు. నేను ఎప్పుడన్నా అన్నాడు, నువ్వు చూడు కూటింగ్ అంటే కూటము ప్లస్ మీటింగ్ని సంధి చేశాడండి, కూటింగ్ అయితే. కానీ వాళ్ళకేమైందంటే కూటమైన తర్వాత ఈటింగ్ ఉంటుందేమో అని అర్థం చేసుకున్నారు. కూటింగ్ తర్వాత ఈటింగ్ ఉండదు. గమనించండి, విలువలు మారిపోయాయండి. అందుచేత మన ప్రభుకు లెక్క చెప్పాలండి. దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుడు పోషించడం లేదా? కానీ ఆ యొక్క మహా గొప్ప పిలుపును, సువార్త పిలుపును మనము విస్మరించామా? ఇక్కడ అంటున్నాడు, అయ్యా క్రీస్తు దేశస్థులకును క్రీస్తు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అనేక మంది చదువుకున్న వారు రక్షించబడాలి. అందుకని ఇలాంటి సవర్తిక సంస్థలను ప్రభు లేపాడు. ఎందుకంటే వారి వద్దకు వెళ్ళి పనిచేయాలి అని, వారి వద్దకు వెళ్ళి సేవ చేయాలండి. సిద్దిపేట అవతల చీరలని ఆయన కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు. అడు ఒక నక్సలైటు తుపాకి పెట్టుకున్న ఆయనే, రైట్ రారా అన్నాడు. వచ్చాడు. ఎవరు అన్నాడు. అంటే నక్సలైట్స్ అలాగని మాట్లాడతారు లేండి. ఎవరు రా అన్నాడు. చీరాలన్నాడు. చీరాలా జోష్కర్ ఆయన తెలుసు నీకు అన్నాడు. తెలుసు అన్నాడు. పోయి అందరికీ పనిచేస్తున్నకి డబ్బులు ఇవ్వన్నాడు. నాకు చీరాలు కనపడి, రాయబాబు ఆయన నీకేట తెలుసు అన్నాడు. ఏమీ లేదండి, మీ వాళ్ళకు కూడా సువార్త చెప్పాం. నక్సలైట్ కూడా సువార్త చెప్పారా? అవునండి, చెప్పాల్సిందే. వారు నక్సలైట్ అని తెలియదు, తెలియపోయినా చెప్పాం. వారికి పిచ్చాపాడిగా చెప్పాం. ఎలా ఆ యూనివర్సిటీకి వెళ్ళిపోతే వాళ్ళు బయట కూర్చుంటే వాళ్ళతో మెల్లమెల్లగా మాట్లాడాం. గమనించండి, సువార్త అనేది మీటింగులో మాట్లాడేది కాదండి. ఈరోజు మీటింగులో మాట్లాడడానికి అనేక మంది వస్తారు. నేను మాట్లాడతాను. అయ్యా ప్రార్థన చేద్దారా అంటే నేను రానంటారు. ప్రార్థన అయితే దేవుడితో మాట్లాడేది, మీటింగ్ అయితే ప్రజలతో మాట్లాడేది. ప్రజలతో మాట్లాడే దానికోసం అనేక మంది ప్రయాసపడతారు, కానీ దేవునితో మాట్లాడే వరకు ఎవరి రండి మన ఇద్దరు కలిసి ప్రార్థన చేద్దాం అంటే ఇప్పుడు టీ దగ్గర వస్తానని అంటాడు. అంతే, టీ దగ్గర వాళ్ళు రాడు, ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు. చూడండి, మన మీద దేవుని ఉగ్రత ఉంది. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో, ఎవరైతే సువార్త దేవుడు మనకు దయచేశాడు, దేవుడు మనల్ని రక్షించాడు అని అంటున్నారో, అలాంటి వారు ఇంకా కూడా ప్రభువును నమ్మకుండా ఉంటే, ప్రభువు నమ్మిన తర్వాత కూడా ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పకుండా ఉంటే మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. పెద్ద పెద్ద సంఘాలని దేవుడు విడిచిపెట్టాడండి. రోమన్ కథోలిక సంఘం ఆ దినాల్లో చాలా పెద్ద సంఘం. ఆ పెద్ద సంఘాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. మార్టిన్ లూథర్ గారు బయటకు వచ్చేసాడు. మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పారండి? రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. అమ్మా కొంచెం కాదమ్మా, పురుషులు చదువుతారండి. ఎందుకనగా నీతివంతుడు విశ్వాసమూలముగా జీవించునని. అంటే రోమన్ కథోలిక వారు ఏం చేశారంటే, పెద్ద సెయింట్ పీటర్స్ కెథీడ్రల్ కట్టాలి కనుక డబ్బులు పోగు చేయాలి. ఎలా అంటే ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను అబద్ధం వాడేవా 5 రూపాయలు అడిగేసాయి. అట్టా ప్రతి పాపానికి వారి డబ్బులు చేసి తీసుకొచ్చుకునేవాడు. డబ్బులు అది సహించలేపాడు మార్టిన్ లూథర్ గారు. ఆయన కూడా రోమన్ కథోలిక్ ఫాదర్ గారే. దేవుని వాక్యాన్ని వింటుండగా చదువుతుండగా
నీతిమంతుడు విశ్వాసములుగా జీవించునని వాక్యం ద్వారా ఆయన పట్టబడి, అనగా డబ్బులు ఇచ్చి సంఘాన్ని కట్టకూడదు, డబ్బులు ఇచ్చినంత మాత్రాన పాపక్షమాపణ రాదు అదంటే దాని ప్రతిఫలముగా ప్రొటెస్టెంట్ విజన్ ఆ పరిచర్య వచ్చింది. ఈనాడండి లూథరన్ సంఘంలో అదే మళ్ళీ తిరిగి వచ్చింది. ఏముందంటే, అయ్యా సంఘ పెద్ద కావాలంటే సంవత్సరానికి ఇంత కట్టాలి, పిసిసి పెద్ద కావాలంటే ఇంత కట్టాలి. ఏదైతే మార్టిన్ లూథర్ గారు పోరాడాడో దాని వ్యతిరేకంగా వచ్చేసిందండి. అదే ఆనాడు రోమన్ కథోలిక సంఘం ఏమైతే ఏర్పాటు చేసిందో ఈనాడు లూథరన్ సంఘములు కూడా అదే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఆ దినాలు ఇక్కడ పెద్ద సంఘానికి నేనే ట్రెజరని బలవంతంగా తీసుకొచ్చారు. ఇది దేవుని వాక్య విరుద్ధం అన్నాను. ఆ దినాలు ప్రెసిడెంట్ గారు దొరగారు లేదు చూసి అది విరుద్ధం కాదన్నాడు. నేను వాక్యం చూపించాను అన్నాను. అయితే డబ్బులు ఎట్టా, ఇంతమంది పాదులకు భోజనం పెట్టాలి కదా, ఎలా సంగతే అన్నాడు. ప్రభు దగ్గర కనిపెట్టాలన్నాడు. ప్రభు దగ్గర కనిపెడితే ఎవరు డబ్బులు ఇవ్వరు అన్నాడు. అంటే ఏం కనిపెట్టాలి? ఆయనే అన్నాడు ప్రజల దగ్గర కనిపెట్టాలన్నాడు. అనగా ఈరోజు క్రైస్తవ విశ్వాసం ఎంత దిగజారిపోయిందండి. ప్రజల దగ్గర కనిపెట్టాలంటే డబ్బుల కోసం, కానీ ప్రభు దగ్గర కనిపెట్టకూడదట. అంత మాత్రం కాదండి. ఆ దినాలు మా సొంత చిన్నాయన గారు ఏఎల్సి ట్రెజరర్ గారు ఆయన అన్నారు, మీ చిన్నాయన ఒప్పుకున్నాడు కదా, నువ్వెందుకు ఒప్పుకో? అది రక్త బంధుత్వం అండి, కానీ విశ్వాస బంధుత్వం కాదన్నాడు. ఆయన బాధపడ్డాడు. మీ చిన్నాయన కూడా కాదంటున్నామే అన్నాడు. అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి ఆయన. చూడండి, దేవుడు సంఘాలు విడిచిపెడుతున్నాడు, సహవాసాలు విడిచిపెడుతున్నాడు. భయంకరమైన దినాలు ఉన్నాం. చూస్తే పెద్ద పెద్ద సహవాసాలు నిర్మించబడ్డాయి. ఏ సహవాసాలు కూడా ఈ దినాలు చూస్తే నెమ్మది లేదు. ఎందుకంటే వ్యక్తిత్వాల మీద ఆధారపడ్డాం, ప్రసంగాల మీద ఆధారపడ్డాం, అనేక మంది యొక్క పెద్దల మీద ఆధారపడ్డాం. ఈ మహా గొప్ప పరిశుద్ధమైన లేఖనాలని పక్కన పెట్టేశాం. అందుచేత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. కానీ నీకు నాకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ పిలువబడిన వారు రాలేదు. ప్రభువారు ఊరుకున్నాడా? మళ్ళీ వెనక్కి వెళ్దాండి. లూకా సువార్త 14 వచ్చాయి. ఆడ ప్రభువారు వారు ఏమన్నారు చూద్దామండి. 21 వచ్చాను. కొంచెం పెద్ద చదవని పాస్టర్ గారే చదువుతున్నారు. రామగారు ఇంకెవరు లేరా? అయ్యా లూకా సువార్త 14 అధ్యాయం 21 వచ్చాను. ఈ మాటలు అయ్యా వారు రాను అంటున్నారు అని తెలియజేయగా ఆ ఇంటి యజమాను కోపపడి, ఏమండి నేనంట ప్రభా నువ్వు నాకు ఇచ్చి పని చేశాను ఆయన, 4 గోడల మధ్య పని చేశాను ప్రభా, వచ్చినప్పుడు సువార్త చెప్పాను ఆయన, శనివారం పూట ఉపవాస ప్రార్థన కూడా పెట్టాను ఆయన అని అంటే ప్రభు రే జాగ్రత్త, ఆయన కోప్పడాడు. మన సుఖంలో దేవుని సేవ చేస్తున్నామా, దేవుని చిత్తంలో దేవుని సేవ చేస్తున్నామా? దేవుని చిత్తంలో దేవుని సేవ చేయడానికి నిన్ను నన్ను పిలిచాడు. అంచేత ప్రభు కోపపడి ఏమన్నారండి, నీవు త్వరగా పట్టణము వీధులలోనికి అదని వీధుల్లోకి మాత్రమే ఆయన సందులలోనికి వెళ్ళి, గమనించాలండి, వెళ్తున్నామండి, 4 గోడల మధ్య ఉంటున్నామా, పట్టణంలోకి వెళ్ళిపోతున్నామా? ఇప్పుడే చెప్పానండి, కేతనమ్మ గారు ఆ ఊరిలో ఆ గృహాలకు వెళ్ళింది. వారు ఆమెని గుర్తెరిగారు, ఆమె జీవితాన్ని గుర్తెరిగారు. ఆమె ద్వారా అనేక మంది వనితలు ప్రభువులకు వచ్చారు. కానీ నీ ద్వారా నా ద్వారా ఎవరు ప్రభువులకు వచ్చారు? మరి వెళ్ళామండి. ఎవరైనా మనకు దగ్గరికి వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి బైబిల్ తెరుస్తామా, ఏమనుంటే చందా పెట్టు అని. చందాల సేవకులు ఏమో కానీ స్వార్థ సేవకులు కాదండి. చాలా భయంకరం అండి పరిస్థితి. డబ్బుకు బానిసలైపోయాం, సుఖానికి బానిసలైపోయాం. ప్రభు యొక్క ఆ మహా గొప్ప రక్తం మన మీద కుమ్మరించబడితే ఆ రక్తానికి మనం సాక్షులుగా ఉండవలసిన మనం రక్తం కూడా కార్చడానికి, కనీసం శవను కార్చడానికి కనుక మనం ఇష్టపడాలండి. ప్రభు కోపడుతున్నాండి,
ఆయన గో ఈ మీన్స్ యూ అనగా వెళ్ళాలంటే నీ వెళ్ళాలి. ఎక్కడ వెళ్ళాలని? పట్టణంలోనికి వెళ్ళాలి. సందుల్లోనికి వెళ్ళి ఏం చేయాలండి అమ్మా? బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తోడికొనిరా. తోడికొని వస్తున్నావా? తోడుకొని రావటం అంటే చాలా కష్టం అండి. అయ్యా నువ్వు చెప్పమన్నా కానీ చెప్తాం అంతే కాదండి. తోడుకొని రా, ఓపిక ఉండు. ఒక్కసారే ప్రభు నమ్ముకోరు, ఒకసారి కాదండి, రెండోసారి నమ్ముకోరు. మీరు కొంతమందికి మాత్రమే తెలుసు. పొట్టి దేవదాస్ గారు 3 అడుగుల 3 అంగుళాల మనిషి, నెల్లూరులో ఉండేవారు. సువార్త పరిచయలో ఆ దినాల్లో ఎక్కువగా వాడబడిన దేవుని సేవకుడు. ఒకనాడు కారంచోళ్ళు యవనస్తులు వచ్చి ఆర్గ్యూ చేస్తున్నారు. ఆనాడు వచ్చిన ప్రసంగికుడు ఆయన లాయర్. ఆయన లా రీతిగా ఉంటే ఈ పొట్టాను అంటాడు, అయ్యా నేను మీ సంభాషణ అంత విన్నాను, నేను తాగుబోతుని, పరశురామ లైన్ సర్కస్లో బఫూన్ని, కానీ ఒక ఆయన యేసుని గురించి చెప్పాడు. నేను యేసయ్యా నా పాపను క్షమించు అని అడిగానయ్యా. నేను హైందవుణ్ణి, ప్రభు నమ్ముకున్నానయ్యా, ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంత చెప్తే మేము ఇప్పుడు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కదండి అన్నాడు. పెద్ద ప్రసంగాల ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి వస్తాడనేది అది సంపూర్ణమైన సత్యం కాదండి. ఈ పొడి దేవదాస్ గారు భారం కలిగాడు. నెల్లూరులో ఒక వీధికి వెళ్ళాలనుకున్నాడు. ఆ వీధికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాలని. ఆ దినాలు బోర్లు ఉండేయండి. బోర్లో వాక్యం చెప్తున్నాడు. ఆ ఇంటి పక్కన ఏదిరా గొడవ ఇదా, పోయి మీ క్రైస్తవులు చెప్పాలి కానీ ఏది ఇక్కడ చెప్తున్నావు అన్నాడు. అయ్యా ప్రభు మమ్మల్ని చెప్పమన్నాడా? ప్రభు చెప్పమన్నాడా? ఇక్కడ లేదు, రేపు మాత్రం రావద్దు, ఈసారి వచ్చావు ఇడిచిపెడతాను ఓ అన్నాడు. మళ్ళీ వెళ్ళాడండి, ఇంటికి వెళ్ళాడు. ప్రభు అన్నాడు మళ్ళీ అక్కడికి పోమన్నాడు. ఏం ప్రభు మన కొట్టేవాడే కానీ దెబ్బలు తగిలి తగ్గలేదు అన్నాడు. నేను పో అన్నాడు ప్రభు. వెళ్ళాడండి. అంటే ప్రభు ఇంకా ప్రభుకు లోబడకపోతే ప్రభు మాట్లాడండి మనతో. వెళ్ళాడు. మళ్ళా అది ఇప్పుడేం చేశారంటే ఆయన నీళ్లు తీసుకొచ్చి పోసేసాడు ఇంటికి. ఒరే పొట్టాడా పోరా, పొట్టాడా పోరా, పొట్టాడా పోరా అని పోసేసాడు. మళ్ళీ 4వ రోజు ప్రభుని అడిగాడు, ప్రభా ఆ ఊరికి పోను కానీ ఇంకొక ఊరి చెప్పు, నేను పోతాను ఇంకొక వీధి కానీ. లేదు అక్కడికి పోమన్నాడు. అక్కడికి పోయాడు. పోతే ఈసారి ఏం చేశారంటే ఆయన ప్లేట్లు ఉంటాయి కదండి, పూర్వకాలం ముందరు మా ప్లేట్లు గమ్మత్తుకుండే, అవి బాగా శబ్దం చేస్తాయి. వాటి శబ్దం చేస్తూ చేశాడు. వెళ్ళిపోయాడు. 4వసారి కూడా మనకి వెళ్ళాడు. వెళితే ఆ ఇంటి ఆయన వచ్చి ఈయన కాళ్ళ మీద పడి, అయ్యా రాత్రి యేసు నాతో మాట్లాడాడయ్యా, నా సేవకుని నీవు బాధపెడుతున్నావు అన్నాడయ్యా. అయ్యా క్షమించు. సువార్త ప్రకటించు వారి పాదములు, క్షమించండి, సువార్త ప్రకటించు వారి పెదవులు, పాదవులైనా పెదవులా అదండి. పాదాలంటే ఎక్కడ పోతాయి? ఇంట్లోనే కదలకుండా కూర్చుంటాయా? ఉండవండి. బయటికి వెళ్ళి ఈ పాదాలు ప్రభువు మన దగ్గర వెళ్ళిన తర్వాత మన పెదాలను ఏమి చూడండి. ఆయన నువ్వు ఎంత గొప్ప ప్రసంగికుడు, ఎంత మంచి భాష మాట్లాడావు, ఇంగ్లీషు తెలుగు అన్ని మాట్లాడేవా, బ్రహ్మాండంగా మాట్లాడావు అని అనండి. ఒరే పిచ్చోడా, ఏవైనా నీ కాళ్ళు ఏవైనా కానీ నా కొరకు ఎక్కడికైనా వెళ్ళాయా లేదా అడుగుతాడు. కొంతమంది పండితులు ఉన్నారు అనుకోండి, దేవుడు వారికి ఇచ్చినట్టు అది, అయ్యా జఫర్ గారు లోపల రండి. కనుక మనం ఆలోచించేద్దాం. ప్రభు అన్నాడు వెళ్ళి తోడుకొని రండి, తోడుకొని రండి. మనం తోడుకొని రావాలి. కొంతమందిని తోడుకొని రావు. ఇంకేమంటారండి, కొంచెం కిందకు వస్తారా? అంతటా దాసుడు ప్రభువా ఇంకనూ చోటున్నది, నీవు ఆజ్ఞాపించుట చేశాను, ఇంకనూ చోటున్నదని చెప్పగా బలవంతము చేయము. బా చెప్పాలి, తోడుకుని రావాలి, బలవంతం చేయాలి. ఈ క్రియాధాతువులండి.
ప్రియమైన సోదరులారా, పౌలు గారు ఎంత ఎక్కువగా ఆయన తన బంధువుల కొరకు, తన ఊరి వారి కోసం ఎంత ప్రయాసపడ్డాడో ఆయన చూస్తాం. రోమపత్రికలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే అర్థమవుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందాలి అని నా హృదయ అభిలాషయు వారి కొరకై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు ఏర్పాటు చేయబడిన వారే అనే లేఖనాల వారియే అయినప్పటికీ కూడా వారు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయారు. నా ప్రార్థన ఏమంటే నా బంధువులు ఉన్నారే, వారు ప్రభుకు దగ్గర రావాలి, ప్రభు దగ్గరికి రావాలి. ఈ దినాల్లో చాలామంది అండి బంధువుల గురించి ఆలోచించారు. ఒక ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి కూడా రానివారండి. రక్షించబడిన వారే, మారు మనసు పొందిన వారే, వారు పవిత్రులు, భక్తులు. ఇది దరిద్రం అండి. మన పని ఏంటంటే ముందు మన ఊరిలో మన బంధువుల మధ్య సువార్త చెప్పాలి. అదే రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా చూడండి. గమనించండి, పౌలు గారు 2 అధ్యాయాలు కూడా తన స్వకీయుల గురించి ఎంతో బాధపడుతున్నాడు. వారి కొరకు నేను దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. వారికి లేఖనాలు ఉన్నాయి, వారికి ధర్మశాస్త్రము అర్చనాచారాలు ఉన్నాయి, కానీ యేసును ఎరకున్నారు. పౌలు గారు వారి కొరకు తప్పనగా ఉన్నాడు. అన్యులైన వారికి ఆయన సువార్థికుడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన సొంత వారు రక్షించబడాలని ఉన్నారండి. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి 5:8. అమ్మ అయ్యా పురుషులు చదవండి. అమ్మ కొంచెం చదువు తల్లి. కానీ ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయినలా వాడి విశ్వాస త్యాగము చేసిన వాడే. చూడండి, కొంతమంది ప్రభుని అంగీకరించిన తర్వాత తమ కజిన్ బ్రదర్స్ని, కజిన్ సిస్టర్స్ని, వాళ్ళ పిల్లల్ని ఇంట్లోకి రానివారండి. మేము ఏర్పాటు చేయబడిన వారమ్మా, మేము ప్రత్యేకమైన వారు, దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు, కానీ గర్విష్ఠులు అవుతున్నాం. నీ స్వకీయులకు నువ్వు ఏమైనా కానీ సాక్ష్యం చెప్పావా అని, నీ ఇంటి వారి కొరకు ఏమైనా ప్రార్థన చేసావా, నీ సొంత ప్రజల కొరకు ఏమైనా ప్రార్థన చేసావా? ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు. ఇర్మియా దగ్గరికి ఒక ఆయన వస్తాడు, వచ్చి అంటాడు, అయ్యా మన బంధువులు అండి, కానీ నాకు పొలం ఉంది, ఆ పొలాన్ని నేను విమోచించాలి కనుక నీవే బంధువు అంటే, సరే నేనే విమోచిస్తానన్నాడు. బంధుత్వం. ఈరోజు బంధుత్వాన్ని మర్చిపోతున్నాం. ముందు నేనును నా ఇంటి వారును. మన ఇంటి వారంటే మన స్వకీయులు, ఇంటివారు, బంధువులు, బ్లడ్ రిలేషన్స్. వారు రక్షించబడాలి. చాలా కాలం క్రితం అయితే వార్డులో చిన్న కాన్ఫరెన్స్ పెట్టేవారు, ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్. కుటుంబాలు వచ్చాయి, 2 దినాలు ఉండేవాడు, సువార్తను వినిపించేవాడు. ఆ దినాల్లో సాధు సాల్మన్ రాజు గారిని పిలిపించుకునేవారు. 2 దినాలు, అయ్యా రండి, మా కుటుంబాలు రక్షించబడాలి, మా బంధువులు ఉన్నారు, మా చిన్నమ్మ పిల్లలు ఉన్నారు, మా పెద్ద నాన్న పిల్లలు ఉన్నారు, మా పెద్ద తాత పిల్లలు ఉన్నారు అని. గమనించండి, ఈరోజు ఆ ప్రేమతో కూడిన భారం మనం కావాలండి. అనగా దుర్భేద్యమైన స్థలాలకి మనం వెళ్ళాలి. ఇక్కడ అంటాడు, అక్కడ ప్రభు వాడిని బలవంతం చేయమన్నాడు. ఎక్కడ బలవంతం చేయమన్నాడు చూస్తారండి. 23వ వచనం. అయ్యా చదువుతారా? నా ఇల్లు నిండినట్లు రాజమార్గంలోనికి, ఏమండి, కంచెలలోనికి వెళ్ళాలి.
అయ్యా ఫస్ట్ అడగా ఏసీ రూమ్ ఉందా, ఏసీ ట్రావెల్ ఉందా? లేదండి, అక్కడ ఏసీ ఉండదు. కంచెలలో ఏముంటుందండి? ఎండంతా అక్కడే ఉంటుంది, వర్షం కూడా అక్కడే ఉంటుంది. ప్రభువారు అన్నాడు, కంచెలలోనికి రాజ్య మార్గములలోనికి వెళ్ళాలి. ప్రియమైన సోదరుడా సోదరి, ఇది నీ జీవితంలో ఉందా అని? నీ జీవితంలో నేను పిలిచిన ప్రభు ఆయన నేను పిలుస్తున్నాడు, వెళ్ళమన్నాడు, తోడికి రమ్మన్నాడు, బలవంతం చేయమన్నాడు. మనం ఎలా ఉన్నామండి? ఇక్కడ ఈరోజు సభలు జరుగుతున్నాయి విశ్వాసుల కొరకు, అక్కడ జరుగుతాయి అవిశ్వాసుల కొరకు. వాళ్ళు తోడుకొని రావాలని అనేక మంది దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రభుని ఎరగని వారు. వారు ప్రభుని ఎరగాలి, వారు యేసుని ఎరగాలి అని వారికి సాక్ష్యం చెప్పాలి. ఈరోజు కరపత్రాలు అనుకుంటే సరైన కరపత్రాలు దొరకటం లేదు. క్రైస్తవులకు సంబంధించిన కరపత్రాలు ఉన్నాయి, కానీ క్రైస్తవేతలు లేని వారికి, అన్ని లేని వారికి, మహమ్మదు లేని వారికి సరైన కరపత్రాలు లేకుండా ఉన్నాయి. ఒకసారి నేను నా స్నేహితుడికి ఆయన సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. ఆదివారం, ఇది కలకత్తాలోని విషయం అండి, అక్కడ చర్చ అయిపోయిన తర్వాత భోంచేసి మేము అనుకున్నాము మనం వెళ్ళాలి, ఎవరికైనా సువార్త చెప్పాలని. కరపత్రాలు అదంటే ఒక విద్యార్థి యొక్క సాక్ష్యం అవి తీసుకున్నాం, వెళ్ళాం. ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళాం, అది మిడిల్ కాలేజ్ హాస్టల్. బయట ప్రార్థన చేశాం, లోపలికి వెళ్ళాం. వెళితే అక్కడ ఉన్న వార్డెన్ గారు మమ్మల్ని ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడాడు. ఆయన కూడా ఒక ప్రొఫెసరే, ఎనాటమీ ప్రొఫెసరు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ తర్వాత నేను నా సాక్ష్యం చెప్పాను. సరే ఆ కాగితాలు ఇది ఇచ్చేయండి అన్నాడు. కాగితాలు ఏంటంటే సాక్ష్యం. ఇవ్వగా వారం అయిన తర్వాత ఒక ఆయన నాకు ఉత్తరం రాశాడు, అయ్యా మీ అడ్రస్ చూశాను, నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. కానీ క్రీస్తు కోసం మనం పనిచేస్తుండగా మన చెమట ఆయన కమురులో దాచబడుతుందండి, మన కన్నీళ్ళు ఆయన కమురులో దాచబడతాయి. ఈరోజు సువార్త చాలా వెనుకబడిపోయిందండి. ఎవరైనా దండలేస్తే ఆ దండలే పెళ్లి రోజులు దండలేస్తారు అనుకోండి, కానీ పాస్టర్ గారిని కూడా దండేస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకైనా కానీ దండ తీసేస్తే, కానీ పాస్టర్ గారు మాత్రం దండ తీయడు, ఇంటికి వెళ్ళే వరకు పెట్టుకుంటాడు. ఎందుకంటే భార్య తమ్ము నాకు పల్లె దండ వేశారమ్మా. చూడండి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితులకి సువార్తికులు మనం దిగిపోయాం. యేసు నమ్మిన వారు దిగిపోయాం. ప్రభు వారు ఎంతో బాధపడుతున్నా అండి. ఆయన ఎందుకు మనల్ని రక్షించాడంటే సువార్తను చెప్పడానికి, సువార్త కొరకు జీవించడానికి, సువార్త కొరకు జీవించడానికి. ఈ దినాల నుండి కొంతమంది అన్నారు, అయ్యా ప్రతి సేవకుడు కూడా ఇన్షర్ట్ వేయాలన్నారు. ఎందుకు అంటే ఇన్షర్ట్ వేస్తే గౌరవం అండి. అంటే ఏం గౌరవం? పాదిరి గారు గౌరవం కాదయ్యా. ప్రజలతో ఉండు, ప్రజల భాష ఉండు, ప్రజల వేషం తీసుకో. అదే మనకంటే ముందు ఉన్న మిషనరీని చేశారు. మన దేశానికి సువార్త భిక్షం పెట్టారు వారు. అనగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒకవేళ భారతదేశాన్ని దోచుకున్నప్పటికీ కూడా ఇతర దేశాల నుండి, అమెరికా నుండి వచ్చిన మిషనరీస్ మన కట్టు మన బొట్టు పెట్టుకొని వారు మనకు సువార్త అందించారు. ఏమండి, ఫాక్స్ గారు పంచి కట్టుకుని అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటే ఈయన బ్యాపినోడు అన్నారు కొంతమంది. లేదండి, ఈయన క్రైస్తవ మిషనరీ. ఎలా వచ్చింది? కష్టపడ్డాడు, అనేక మంది రక్షించబడ్డారు. ఈరోజు దేవుడు మన మీద గొప్ప నమ్మకం పెట్టాడండి, నమ్మకం పెట్టాడు. ఈ నా బిడ్డలను నేను వాడుకుంటాను, ప్రొవైడెడ్ అనగా వారు నాకు లోబడితే, వెళ్ళితే. ఏడు వెళ్ళాలండి? అక్కడ అన్నాడు, రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి అక్కడ వారిని బలవంతం చేయాలి. అందుచేత ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.
రాము గారు.